మన నిజామాబాద్ డిస్టిక్లో ప్యాడీ అండ్ మేజ్ ఏదైతే గవర్నమెంట్ పర్చేజ్ చేస్తున్నదో, ప్రభుత్వం పర్చేజ్ చేస్తూ ఉందో, ఇప్పటి వరకు 5,82,000 టన్నులు, నియర్లీ 6 lakhs 6 లక్షల టన్నులు పర్చేజ్ చేశాం. ఒకటి ఏంటంటే, నాకు తెలిసినంత మటుకు మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీలు అయిపోయినాయి, ఎక్సెప్ట్ భీమిగల్ బాలకొండ కాన్స్టిట్యూన్సీలో కొంత ఏరియా తప్ప. అక్కడ కూడా మొన్నటి వరకు క్రాప్స్ అయ్యాయి. 10 days 8 days వరకు కూడా హార్వెస్టింగ్ చేశారు. అవి లేట్ అవుతా ఉంది. రెండవది ఏంటంటే, అధికారులు బాగానే పనిచేస్తూ ఉన్నారు. సివిల్ సప్లై కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఆర్టీఓ వాళ్ళు కానీ వెహికల్స్ అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నారు. మన కన్సల్ట్ కలెక్టర్ గారు, జేసీ గారు కూడా అంటారు రైతులకు ఇబ్బంది పడటం, అకాల వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో రోజు మొన్నటి నుంచి నియర్లీ 15,000 టన్నులు లేపుతా ఉన్నాం. ఎన్ని 15,000 టన్ను అంటే 400-500 వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే, వచ్చినాక అన్లోడ్ కాక, రైస్ మిల్లర్లో గోదాములో అన్లోడ్ కాక లేట్ అవుతా ఉంది, దాన్ని ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి అంబానీస్ని కూడా వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా ఉన్నారు. బహుశా సికింద్రాబాద్కి వెళ్ళి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వేస్తూ ఉన్నాము? మన ముఖ్యమంత్రి గారు మీరేమన్నా చేయండి, రైతులకు ఇబ్బంది కాకుండా చూడండి ఆ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన తర్వాత తప్పనిసరిగా అందరూ బాధ్యతగా బాగా చేస్తూ ఉన్నారు. నేను కూడా మొన్న 2 days కింద అన్ని రివ్యూ చేసిన తర్వాత అయినా కొందరు తెలిసి తెలియక ఛానల్స్లో కానీ, పేపర్లో కానీ ఇష్టం వచ్చేటట్టు రాస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈటీవీలో 9:30కి ఏదో చూపించాను. నాకు తెలిసినంత మటుకు అట్లా ఉండదు. కానీ అయినా మా బాధ్యత అని మేము పొద్దున వెళ్ళి ఏదైతే బాల్కొండ కాన్స్టిట్యున్సీ, వేల్పూరు, చేంగల్, ఈ విలేజ్లన్నీ, ఆలూరు, మిర్జాపల్లి, ఇవన్నీ విలేజ్లు తిరుక్కుంటూ వస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇంకా 3 daysలో కేవలం మనకు ఇంకా 75,000-80,000 టన్స్ ఉన్నాయి. దాన్ని తప్పనిసరిగా తొందరగా లిఫ్ట్ చేస్తారు. ఒకటి ఏంటంటే, గోదామ్స్ లేక ఫస్ట్ క్రాప్ వర్షాలు పడ్డ వర్షాకాలం క్రాప్ కూడా 7 lakhs టన్స్ వస్తే అది ఇదన్నీ గోదాములు ఎక్సైజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లేట్ అవుతూ ఉంది. సెకండ్ ఏమో ఎండలు ఎక్కువ ఉన్నాయి. అంబానీస్ కూడా వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఎండలు ఎక్కువ అయిన తర్వాత 11 తర్వాత మేము కూడా దించే పరిస్థితి లేదు. అప్ టు 11 to 5 వాళ్ళు కూడా దించక ఇవన్నీ ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు డిలే అయింది. అయినా ఈ 3 daysలో కంప్లీట్ అవుతుంది. ఒకటే కొన్ని ఏరియాలలో ఆ వడ్లే వేసిందో తెలుస్తలేదు, ఏమని ఏ పేరు పెట్టి సెల్ చేయాలో అర్థమవుతలేదు. కాబట్టి ఏదంటే అది వేసుకోకుండా అయినంత మటుకు నాణ్యత ఉంటే మనం ఎవరికి ఇస్తున్నాం? రైస్ మిల్లర్స్కి ఇస్తాం. వాడు ఓన్లీ కమిషన్ ఏజెంట్ రైస్, ఎవరు రైస్ మిల్లర్స్. మనకు ఇంత పర్సంటేజ్ ఇవ్వమని చెప్తాం. కాబట్టి వాళ్ళ మీద కూడా చిన్న మనం అడ్వాంటేజ్ ఉంటే, చిన్నగా ఉంటే అవి 2 ఇంకా ఎక్కువ అడుగుతారు. కాబట్టి నెక్స్ట్ కూడా అలా రాకుండా రైతులు జాగ్రత్త పడాలని చెప్తూ, మేజు కూడా అయినంత మటుకు అయిపోయింది. ఇంకో 10,000 టన్నులు ఉన్నదని చెప్తా ఉన్నాం. కాబట్టి అది కూడా తొందరనే
రైతులు కొన్ని బయట అమ్ముకుంటా ఉన్నారు, అలా అమ్ముకుంటా పర్వాలేదు, బయట అమ్మేది అమ్మేయండి. గోదాములు లేక ఇబ్బందులు అవుతా ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు గోదాము చూపించినా మీ దగ్గర పర్చేజ్ చేసి అక్కడ పెట్టడానికి రెడీ ఉన్నారు ప్రభుత్వం. ఈ రెండు తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఏదన్నా టీవీలలో చూపించినా కానీ రాసినా కానీ ఒక బాధ్యతగా అధికారులు కానీ రైతులు కానీ పండించిన పంట ఉంటా ఉన్నాం, ఇన్ని లక్షల టన్నులు, దాన్ని ఇంత కష్టపడి చేస్తూ ఉన్నానని అనకుండా నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు ప్రెస్లో రాసినప్పుడు టీవీలో చూపించినప్పుడు క్రాప్ హార్వెస్టింగ్ ఎప్పుడైంది, కోత ఎప్పుడైంది, ఎన్ని రోజుల నుంచి కల్లాలు ఉన్నది కానీ చెక్ వేసుకోండి. అది చెక్ వేసుకొని గోదాములు కూడా చూడండి. మన డిస్టిక్లో గోదాములు ఎన్ని ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంత లిఫ్ట్ చేశారు. సరే ఇప్పుడు కూడా ప్రైవేట్ ఎక్కడ ఉంటే అక్కడ, ఇప్పుడు వేల్పూర్లో ఎక్కడో పాత ఉంటే అవి ఇవన్నీ తీసేసుకుంటాం, అవన్నీ ట్రాక్టర్లతో లిఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు 3 రోజుల్లో కంపల్సరీ అయిపోతుంది.